హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పేఎస్ఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు నేను కొబ్బరి పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. పండగలప్పుడు చేసుకునే పూర్ణం బూరెలు ఇవి దేవుడికి నైవేద్యంగా కూడా పెడతాం కదా. అట్లానే కాకుండా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకుని తినడానికి కూడా చాలా బాగుంటాయండి. ఇవి మీకు నూనెలో కూడా పగలకుండా చాలా నీట్గా పూర్ణం బూరెలు రావాలంటే ఈ ప్రాసెస్లో చేసుకోండి. చాలా బాగా వస్తాయండి. చాలా నీట్గా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, అందరూ ఇష్టంగా తింటారు. కొత్తగా కనుక నా వీడియోస్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఓకేనండి, ఇక మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఎట్లా చేసేసుకోవాలో చూద్దామండి. ముందుగా 2 గ్లాసులు పచ్చిశనగపప్పును తీసుకున్నానండి. తీసుకొని కుక్కర్లో వేసేసుకొని వాటర్ పోసేసి కడిగేసుకొని తర్వాత అందులోకి పప్పులు మునిగేంతగా వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలండి. మీరు నానబెట్టుకున్నట్లయితే కనుక 2 విజిల్స్ సరిపోతాయండి. నానబెట్టుకోకపోతే కనుక 3 విజిల్స్ వచ్చేదాకా పప్పుని ఉడకబెట్టుకోవాలండి. నేనైతే 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకున్నాను. పప్పు అయితే ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు వాటిని ఒక వడబుట్టలోకి వడవేసుకోవాలండి. ఆ వాటర్ అంతా పోయి పప్పు డ్రై అయిపోవాలి కాబట్టి మనం వడబుట్టలో పోసేసుకున్నామంటే వాటర్ అంతా కిందకు పోయి పప్పు అంతా బాగా ఆరిపోతుంది. లేదు కొంచెం ఎక్కువగా ఉడికిందనుకోండి, మీరు వడబుట్టలో పోసుకున్న తర్వాత పొడి క్లాత్ మీద ఆరపెట్టేసుకున్న బాగా ఆరిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఇవి పప్పులు అయితే బాగా డ్రై అయిపోయినాయి కదా. ఈ పప్పుల్ని మిక్సీలో వేసుకోవాలండి. వేసుకునే ముందు మనం ఇందులోకి సరిపోని బెల్లం తీసుకుందాము. నేను ఆ గ్లాస్ తోటి 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి గ్లాసున్నర బెల్లం తీసుకున్నానండి. బెల్లాన్ని నలగొట్టేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ తీసుకొని అందులోకి పప్పులు అనేవి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోకి మనం నలగొట్టి పెట్టుకున్నాం కదండి ముందుగానే, ఆ బెల్లాన్ని మిక్సీలో యాడ్ చేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకున్నాం కదా, చూసారు కదా మెత్తగా అయితే వచ్చేసింది. ఇప్పుడు ఆ పిండిని ఒక గిన్నెలో వేసేసుకుందామండి. గిన్నెలో వేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన పప్పును కూడా మిక్సీలో వేసేసుకొని గిన్నెలో వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం 2 సార్లుగా వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కాబట్టి గిన్నెలో వేసుకున్న తర్వాత పిండిని అంతటిని బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. మనకి ముద్దలాగా వచ్చిందో లేదో కూడా ఒకసారి చూసుకోవాలన్నమాట. మనకి ముద్దలాగా రాలేదనుకోండి, ఇంకొంచెం బెల్లం మిక్సీలో వేసుకున్నామంటే అప్పుడు మనకి ముద్ద బాగా వస్తుంది. ఒకసారి టేస్ట్ కూడా చూసుకోండి, బెల్లం సరిపోయిందో లేదో. నాకైతే బెల్లం సరిపోయిందండి. ఇప్పుడు అందులోకి ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని 4 యాలకులను తీసుకున్నానండి. అవి కూడా మిక్సీలో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పిండిలో కలిపేసుకోవాలి. బాగా కొబ్బరి అంతా మిక్స్ అయ్యే వరకు పిండి అంతా బాగా కలుపుకోవాలండి. కలిసిపోయేదాకా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ పిండిని మనకి నచ్చిన సైజులో ఉండలు చేసేసుకోవాలండి. నేను మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు, మీడియం సైజు ఉండల్ని చేసుకుంటున్నానండి. మీకు పోనీ ఉండలు కొంచెం లూజ్గా ఉందనుకోండి పిండి, అప్పుడు మీరు పుట్నాల పప్పు గ్రైండ్ చేసేసుకొని ఆ పొడిని కలుపుకోవచ్చండి. అప్పుడు మీకు ఉండలు అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు మనం ఉండలు వేసుకోవడానికి పోతపిండి కావాలి కదండి, అందుకని దోసపిండిని తీసుకున్నానండి. కావాలంటే మైదాపిండిని కూడా తీసుకోవచ్చు. మైదాపిండి అంతగా బాగుండదు కాబట్టి దోసపిండి తీసుకున్నాను. అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పిండిని కలిపేసుకొని పెట్టుకోవాలండి. పిండి కలిపేసుకునే ముందు మనం నూనె హీట్ చేసుకుందామండి. బాండీలోకి పూర్ణం మునిగే వరకు ఉండాలండి నూనెని బాండీలో పోసేసుకున్నాం కదా. ఇప్పుడు పిండిని కూడా కలిపేసుకున్నాము. కలిపేసుకున్న పిండిలో మనము ఒక ఉండను వేసేసి చూసుకుందామండి, మనకి పిండి అనేది సరిపోయిందో క్వాంటిటీ లేదు అని చెప్పేసి. ఇప్పుడు చూసారు కదా బాగా వచ్చేసింది కదా. ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నామంటే కనుక మనకి నూనెలో పోతపిండి సరిగ్గా లేకపోతే నూనెలో బూరెలు అనేవి పగిలిపోతాయండి.
ఆ క్వాంటిటీలో వేసేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు నూనె కాగిందో లేదో చూసుకోవడానికి కొంచెం పిండిని అందులో వేసుకున్నాం కదా, పైకి వచ్చేసింది కాబట్టి నూనె కాగిపోయిందండి. ఇప్పుడు అందులోకి మనం పూర్ణం బూరెల్ని ఒక్కొక్కటి వేసేసుకుందామండి. అట్లా వేసేసుకున్నాక పచ్చి మీద కదిలించమాకండి. కొంచెం సేపు ఫ్రై అయిపోయినాక స్పూన్ తోటి కదిలించామంటే అవి విడివిడిగా వచ్చేస్తాయండి. కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలండి. కలర్ చూడండి చాలా బాగా వచ్చింది కదా, అట్లానే మీరు కూడా తీసేసుకోండి. నేనైతే మిగిలిన పిండిని కూడా నూనెలో మళ్ళీ వేసేసుకొని పూర్ణం బూరెలన్నింటినీ అదేవిధంగా చేసేసుకున్నానండి. చూసారు కదా, బూరెలన్నీ ఒకే కలర్లో బాగా వచ్చేసినాయి కదా. లోపల పిండి కూడా చాలా బాగా ఉడికిపోయిందండి. చాలా బాగా వచ్చినాయి పూర్ణం బూరెలు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.